ఈ యొక్క సమావేశం ఈ యొక్క మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమానికి నిజంగా పేరు ఏం పేరంటే ఈరోజు మన 10వ తరగతి ఆ చిన్నారి తల్లులకు వీడియో కాల్ మనం చెప్పుకునే ఈ సమావేశం మనం చేసుకున్నాం ఈరోజు. అయితే ఈ స్కూల్కు ఏదో నాకు తోసిన చిన్న చిన్న ఒక చిన్న ఒక నా యొక్క తర్వాత ఉదయం చెప్తాను కథ. నేను స్కూల్కు చిన్న సాయం చేసినందుకు, నేనే పెద్దగా ఏం చేయలేదు, చిన్న సాయం చేసినందుకు నా మీద ఇంత ప్రేమ అభిమానాలతో నాకు ఈరోజు ఇంత సన్మానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు, మన చేపిస్తున్నందుకు కూడా మన ప్రధాన ఉపాధ్యాయుడు మన వేణుగోపాల్ సారు గారికి, లక్ష్మీరెడ్డి సార్ గారికి, మన జాకీర్ సార్ గారికి, ఇక్కడ ఉన్న మన మనకి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినారు వాళ్ళకు కూడా పేరు పేరున టీచర్స్కి, ఇక్కడ ఉన్న ఇంకా కొంత హెల్పర్స్గా, అంటే టీచర్ మా యశోదమ్మ అనుకుంటా, ఆమె సాయం కూడా చాలా ఉంది. ఎందుకంటే సరే చాలామంది ఉద్యోగం ఒక రీత్యాపై చేస్తున్నారు, కొంతవరకు కాంట్రాక్ట్ బేసిక్ కింద కొంతమంది వచ్చింటారు. కానీ ఆమె ఏదో పిల్లలకు నా వంతు కొంచెం చెయ్యాలా అన్నట్లు ఆమెకి చిన్న జీతానికి కూడా పిల్లలకు సహాయం అందిస్తుంది. ఆమె కూడా మన అందరూ ఇక్కడ ఉన్న టీచర్స్ సార్ వాళ్ళతో పాటు ఆమె కూడా ప్రత్యేక నా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. చప్పట్లు కొట్టండి. ఇక్కడ ముందు మన స్కూల్లో చదివే పిల్లల వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ముందర కూర్చున్నారు. ఈరోజు వాళ్ళ సంతోషం కూడా ఈరోజు ఎక్కడ ఇంకా ఏం హద్దులు ఇంకా ఏం చెప్పలేము అనమాట. వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే ఈ సందర్భాన్ని వాళ్ళు ఇక్కడ డ్యాన్సులు చేస్తుంటే ఇక్కడ వాళ్ళ ఆనందాన్ని కూడా హద్దులు లేకుండా ఆనందంగా కూర్చున్నారు ముందర. వారికి కూడా నా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు మన స్కూల్లో మంచిగా చదువు చెప్తారని చెప్పి ఒక నమ్మకంతోన మన ఉపాధ్యాయురాలు కూడా ఇక్కడ అందరూ మంచిగా చెప్తారని ఒక చిన్న ఆశతోనే ఇక్కడ వాళ్ళ పిల్లల్ని పెట్టి చదివిస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మన టీచర్స్ మేడం వాళ్ళు కూడా చాలా మంచిగా చెప్తున్నారు. ఇక్కడ చదివే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన స్కూల్ తరఫున కూడా చాలా వాళ్ళకు ఒక సెక్యూరిటీ పరంగా కూడా చాలా సిన్సియర్గా చూసుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే అప్పుడప్పుడు చర్చలు చేస్తాం వాళ్ళ దగ్గర. మేము కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఇక్కడ మన పైన ఎంతో నమ్మకంతో ఈ స్కూల్లో పెట్టి చదివిపిస్తున్నారు అని చెప్పి వేణుగోపాల్ సార్ కూడా చాలా సార్లు ఈ సందర్భంలో కూడా మనకు చాలా సార్లు మాట్లాడడం జరిగింది. కానీ దేవుని దయ వల్ల మన పిల్లలు ఇంతవరకు కూడా ఈ స్కూల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా బాగా ఉన్నారు. బాగా ఉండాలని కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇక్కడ ఈరోజు ఈ 10వ తరగతి వరకు ఇక్కడ చదివిన పిల్లలు, ఆ చిన్నారి తల్లులు 1వ తరగతి నుంచి 10 వరకు, అంటే 10 సంవత్సరాలు ఈ స్కూల్ని ఇడిచి పోవాలంటే వాళ్ళ బాధ తీరని అదిగా మనం చెప్పలేము అన్నమాట. ఎందుకంటే ఏదో చిన్న కిరాయి ఇంట్లో పోయి 1 సంవత్సరం మనము భార్య బిడ్డలతో అక్కడ ఉన్నామంటే ఆ ఇల్లుని వదిలిపెట్టిపోవాలంటే ఆ బాధ కంట్లో నీళ్లు వచ్చే ఒక సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో. కానీ ఇక్కడ 10 సంవత్సరాలు ఇక్కడ ఉండి వాళ్ళు చదివి ఈరోజు ఇంకా మేము ఈత చదువు అయిపోయి బయటికి పోతారు కదా, వాళ్ళు ఇక్కడ సొంత ఇల్లు
అంటే ఇంట్లో కూడా అంత టైం స్పెండ్ చేయరు. ఇంట్లో కూడా సొంతం ఇంట్లో కూడా ఎన్ని గంటలు ఉంటాము? రాత్రి పండుకునే టైం మాత్రమే ఉంటాం. మిగతా టైం అంతా స్కూల్లోనే గడుపుతున్నారు వాళ్ళు. కానీ అలాంటి ఒక మన ఇంటికన్నా అంతకన్నా మించిన ఒక ఇల్లు ఇది వాళ్ళకు. దాన్ని వదిలిపెట్టిపోవాలంటే వాళ్ళ బాధ తీరని బాధని మేము కూడా దాన్ని ఖచ్చితంగా చెప్తా ఈ విషయంలో. కానీ ఏం పర్వాలేదు తల్లులు, మీరు ధైర్యంగా ఈ 10వ తరగతి మంచిగా దేవుని ఆశీస్సులతో మీరు మంచిగా మీరు భయపడకుండా మీ ఒక పరీక్షని ఒక పట్టుదలతో చదువుతూ ఆ పరీక్ష వరకు మంచిగా రాసి మీరు మంచిగా భయపడకుండా మీరు ఉన్నత స్థానాలని మీరు చేరుకోవాలని మీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నా. మీరు ఎంత దృఢంగా మీరు ఎంత పట్టుదలతో చదువుతే రేపు మన అమ్మా నాన్నకు మేలు చేసిన వాళ్ళమవుతాం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని చాలా కష్టం, మన కూలీ పనులు సొంత పొలంలో కష్టపడి పొద్దు నుంచి రాత్రి వరకు ఆ కష్టం ఏమనేది ఇక్కడున్న ప్రతి ఒక్కరము అది ఎదుర్కొనే వాళ్ళమే, చేస్తున్నాము, చేసే వాళ్ళమే. అది తప్పకుండా మనకు. కానీ ఆ కష్టాన్ని, మన తల్లిదండ్రుల కష్టాన్ని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము చదువుకుంటేనే వాళ్ళు మేము సాధించినాము అని ఒక మంచి మనసుతో వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా నిలబడి బతకగలుగుతారు వాళ్ళు. కానీ వాళ్ళ జీవితం మొత్తం ఏముంటుందంటే ఇప్పుడు వాళ్ళకున్న మన బిడ్డలు మనమే వాళ్ళకు. కాబట్టి మనము ఎలాంటి ఇబ్బంది వాళ్ళకు రానియకుండా మనం మంచిగా చదవాలి, మంచిగా ఉండాలనుకుంటే వాళ్ళకి అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటారు వాళ్ళు. దయచేసి మీరు ఎలాంటి చదువులో ఎనిగిపోకుండా మీరు ఎక్కడ టైంని వేస్ట్ చేయకుండా మీరు మంచిగా చదవాలని చెప్పి ఆ భగవంతుని మరొకసారి నేను కోరుకుంటున్నా. మొన్ననే మన ప్రధాన ఉపాధ్యాయుడు వేణుగోపాల్ సార్ వారి కూతురు మీకు తెలిసి ఉంటుంది. మీకు ఆ బంగారు తల్లి ఇంటర్లో అనుకుంటా ఐఐటి ఇంటర్లోనే ఐఐటి వచ్చేసి 99.49% ఎస్ ఐఐటి అంటే ఆమె ముంబై, ఢిల్లీ అంటే పూర్తి మనం ఊహించని కాలేజీలు రావాలని కోరుకుంటాము ఆ బంగారు తల్లికి. కానీ ఎంత కష్టం ఉంటుంది ఆయనకు వెనుక. మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలా. ఎవరిని తీసుకుంటారు? నేను ఒకసారి కూతుర్నే తీసుకోవాలా మీరు ఇప్పుడు. ఆ మాత్రం వస్తే చాలా మనకు కదా. పర్సెంటేజ్ 99.49% ఐఐటి. అస్సలు ఇంకా వాళ్ళు ఎటువంటి తెలుసా ఐఐటి. మీరు కూడా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. మిమ్మల్ని కూడా చూడాలి, పట్టుదలతో చదవండి. ఏం తల్లి, ఎక్కడ మీకేమన్నా ఇబ్బంది ఉంటే నేను ఎప్పుడైనా మీకు సపోర్ట్గా ఉంటా. నాకు చేతనైన సాయం ఖచ్చితంగా ఎవరైనా సరే మన స్కూల్ తరఫున ఎవరికి ఏం నాకు చేతనైన సాయం ఖచ్చితంగా నేను సపోర్ట్గా ఉంటా. ఏం భయపడకూడదు. ఇక్కడ ఉన్న మీ అమ్మ నాన్నలంతా కూర్చున్నారు కదా, చాలా వాళ్ళు ఎంత సంతోషం ఉంటుంది. వాళ్ళకు మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఈ సంతోషం దొరకదు. కాబట్టి ఇలాంటి సంతోషాలు ఈ రోజు ఇక్కడ రేపు ఇంటర్కి వెళ్తారు. ఇంటర్లో కూడా కూర్చోబెట్టాలి తెచ్చి వాళ్ళని. మీరు ఇట్లా స్టేజీల మీద వచ్చి మంచి మీరు ఒక గిఫ్ట్లు అందుకోవాలా. అది చూడాలా వాళ్ళు. ఏం తల్లి, మీ గురించి ఏం చెప్పాలమ్మా? ఏం చెప్పాలి మీ గురించి? ఏం చెప్పినా తక్కువనే. మీరు మంచిగా చదవండి. మీరు ఏమ్మా, నేను ఒక్కనే కాదు, ఇక్కడ వచ్చిన ఈరోజు ఈ స్టేజ్ పైన ఉన్న పెద్దలు, ఆ స్టేజ్ ముందు ఉన్న పెద్దలు ఎవరైనా అందరూ కూడా మన స్కూల్లో ఎవరికి
మన స్టూడెంట్స్కి ఎవరికి ఏదన్నా కష్టం వస్తే ఖచ్చితంగా ముందరుంటారు. వాళ్ళకి ఏదన్నా అవసరం ఉందంటే కూడా వాళ్ళకి సాయం చేయడానికి ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ చాలా మంది కూడా డోనర్స్ గా స్కూల్కి బీరువాలు ఇవ్వడం జరిగింది. ఇంకా నానాగా ఆ టేబుల్స్ అవి కూడా ఇస్తామండి. అవి ఇంకా దేవుని దేవాల గవర్నమెంట్ నుంచి వచ్చాయి కాబట్టి అవి సరే నడిచిపోతుంది. రేపు ఇంకా ఏమన్నా అవసరం అనుకుంటే కూడా ఇచ్చేవాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఇది అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఒకరినొకరు మనం ఇట్లే చైన్ సిస్టమ్ గా ఇట్లే ఇది కొనసాగాలి. ఇప్పటికే ఇదేదో ఈరోజు సందర్భం చేసుకుంటున్నాము, ఇక్కడ వచ్చినాము, ఇక్కడ ఉన్నాము, ఇది చూస్తే ఈ రోజు ఆనందపడ్డం వల్ల రేపు మర్చిపోయేది వద్దు. అయితే ఇక్కడ ఉన్న మన వాళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేయనిక ఎవరు ఎన్నికరు భగవంతు దయ వల్ల వాళ్ళకు ఆ పట్టుదల కృషి ఉంది, వాళ్ళకు ఆ మనసు ఉంది కాబట్టి ఇక్కడ మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడ అందరూ కూర్చున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరూ కూడా నేను పేరు పేరున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేర్లు చెప్పకపోవచ్చు, దయచేసి మన్నించాలని అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్న వాళ్ళకందరూ కూడా. ఇక్కడ మా టీచర్స్ చాలా మంది ఇక్కడ ఉన్న మేడం వాళ్ళు చాలా మంది వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ గా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి కూడా పోయినారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి మా పిల్లలకు చాలా సపోర్టింగ్ దొరికింది. మా పిల్లల్ని చాలా మంచిగా చూసుకున్నారు. వాళ్ళకి మరీ ఒక ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. తల్లి నీకు అందరు కూడా సార్ వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ లక్ష్మణ్ రెడ్డి సార్ అయితే ఇంకా ఆయన అంటే సరే ఏ దానికైనా ఆయన చేస్తూ నలుగురు చేయడానికి కూడా ఆయన ఒక సపోర్ట్ గా కనిపిస్తుంటాడు. అది చాలా ముఖ్యం. అది చేసే వాళ్ళము మన వరకే చేస్తే అది తక్కువనే. అది నలుగురు చేయడానికి కూడా వాళ్ళు ఒక ప్రదర్శనగా అనిపిస్తారు చూడండి. అది చాలా గొప్ప విషయం. సార్ చేస్తుంటాడు, చేయడానికి కూడా చాలా మంది సపోర్ట్ గా ఉంటాడు, చాలా మంది చేస్తారు సార్ చూసి కూడా. అది కూడా ఎంతో మంది మనం ఇక్కడ ఉన్న వాళ్ళం నేర్చుకోవాలి. అది చాలా ముఖ్యం మనిషిలో. అది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎన్నో చూస్తుంటాం, ఇలాంటిది ఒకటి కూడా మనిషి లోపల ఉండాల. ఉంటేనే చాకచక్యంగా మనం ప్రతి ఒక్క సమస్యని కానీ ఒక సందర్భాన్ని కానీ ఒక పబ్లిక్ తీసుకపోతాము, చెప్తాము. అది కూడా నలుగురు వాళ్ళు మంచివి అయితే దాన్ని తీసుకుంటారు, చెడ్డమైతే దాన్ని కొట్టేశారు వాళ్ళు. అది ఇంకా వాళ్ళ నిర్ణయం అది అని సార్ కూడా లక్ష్మణరెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము. 10th క్లాస్ తల్లులు చిన్నారి అందరికి మీకంతా ఆల్ ద బెస్ట్ తల్లి. మీరు అంతా ఓకే అమ్మా చిన్నారులు మీరంతా 10/10 కొట్టాలి. మీ వెనకాల అబ్బాయిలు కూడా కొట్టాలి. బాయ్స్ బాబు మీకందరూ కూడా చెప్తున్నారా మంచి చదవాలా మీరంతా. ఇప్పుడు మీరు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు 10th క్లాస్ అబ్బాయిలు మీరు ఏదన్నా సరే ఇప్పుడు మీరు క్రమశిక్షణతో ఉంటేనే మీ జీవితం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు అది క్రమశిక్షణతో ఇప్పుడు ఉంటేనే మీరు రేపు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఇంకా మీరు ఉన్నత చదువులలో మీరు ఖచ్చితంగా ముందరకు పోతారు. ఇప్పుడు మీరు ఏదైనా అట్లా ఇట్లా పక్కదారులు బట్టి చదవకుండా ఇంట్లో కూర్చొని డుమ్మలు కొట్టి సినిమాలు పోయి మొబైల్స్ పట్టుకొని ఇంకా దానికే టైం స్పెండ్ చేస్తే కష్టం చేయకండి. దయచేసి మీరు చేయకండి. మీ చదువు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అన్ని వస్తాయి, ఎక్కడ పోవు. ఇప్పుడు ఈ ఉన్న సమయాన్ని మీరు దయచేసి వృధా చేయకండి. ఎందుకంటే నేను కూడా ఒక పేరెంట్గా చెప్తున్నా, నాకు కూడా ఉన్నారు కదా పిల్లలు చదువుతున్నారు, వాళ్ళు ఇంకా ఒక పేరెంట్గా చెప్తున్నా. మీకు తెలియదు, మీకు దయచేసి మిస్ చేయకండి ఈ టైం మాత్రం. ఏం తల్లి చిన్నారి అందరు కూడా మనకి ఏది ముఖ్యము, ఫస్ట్ పొద్దుగాలు లేస్తేనే మనకి చదువులు చెప్పే గురువులు వాళ్ళు ఫస్ట్, వాళ్ళ తర్వాత మన తల్లి తండ్రి. అర్థమైందా? వీళ్ళ తర్వాతనే మన తల్లి తండ్రి. ఎందుకు చెప్తున్నాంటే మళ్ళీ తప్పుగా అనుకోకండి. చాలా మన క్రమశిక్షణతో మనం ఉండాలని చేయాలంటే ప్రతి ఒక్కటి వీళ్ళ నుంచే మనం నేర్చుకునేది ఉంటుంది. అమ్మ నాయన ఎప్పుడు మనకు వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళని బాగా లాస్ట్ వరకు మనం మంచిగా చూసుకోవాలా. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రానివ్వకూడదు. వాళ్ళది చాలా సున్నితమైన మనసు. మన పట్ల వాళ్ళు ఏం చెప్పారు అనమాట.
బాధ ఉన్నా ఏమున్నా ఎప్పుడు ఎవరు వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళే మింగుతుంటారు, వాళ్ళే ఉంటారు. వాళ్ళు కారం రొట్టె తింటే కూడా వాళ్ళు మా పిల్లలు మంచిగా అన్నం తినాలి, మంచిగా చపాతి తినాలి, మంచి కర్రీ తినాలి, కూర తినాలి అని ఆలోచన ఉంటారు తల్లిదండ్రులకు. వాళ్ళకి ఏం ఆశలు ఉండవు, మనం తప్ప ఏం ఆశలు ఉండవు. దయచేసి ఈ విషయంలో మాత్రం మీరు క్రమశిక్షణగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని మరీ కోరుకుంటూ వేడుకుంటున్నా. మళ్ళా వేడుకుంటున్నా, దయచేసి మీరు ఎక్కడ కూడా మిస్ చేయకండి. టైం అనేది బంగారుతో సమానం, అంతకని ఎక్కువనే వృధా అయినాక మనకి ఏం రాదు, వేస్ట్. ఈ నిమిషం వేస్ట్ అయితే ఏమవుతుంది, ఏం రాదు. ఆ నిమిషంలో మనం ఏమన్నా చేసేది చదివేది ఉంటే మనము ఒక దాన్ని చేసుకుంటాం, మన సొంతానికి మనం ఉపయోగించుకుంటాం. వేస్ట్ మనం చేయగలరు దయచేసి. ఈ 2 నెలలు ఎగ్జామ్స్ ఉంటాయి కదా తల్లి మీకు, ఏమా మీకు ఈ 2 నెలలు ఎగ్జామ్స్ ఉంటాయి. చాలా మీరు క్రమశిక్షణతో టైం వేస్ట్ చేయకుండా మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇక్కడ ఈ ఏం తల్లి కొంచెం ప్రోగ్రామ్ టైం లేదు, అన్ని కొంచెం మళ్ళీ వాళ్ళు పార్టిసిపేట్ చేసేది ఉంది ఇంట్లో చాలా మంది. పాపం ఈ 10-15 రోజుల నుంచి కూడా అందరూ కూడా తిప్పలు పడి బాగా ఇక్కడ నేర్చుకొని ప్రదర్శించాలని చెప్పి చాలా మంది ఉన్నారు. మనకి ఈరోజు మనకు చీఫ్ గెస్ట్ జరుగుతుంది. ఆయన చూసినారా, అబ్జర్వ్ చేశారా సార్ మహేంద్ర సార్ ఎట్లా మాట్లాడుతుంటాడు? అది కూడా మనిషికి చాలా ముఖ్యము, చాలా ముఖ్యం. అది ఏమా చదువుతో పాటు ఖచ్చితంగా ఆ స్కిల్స్ అనేది కూడా ఉండాలి. మనం మాట్లాడకుంటే మూగగా ఉంటే మనం ఎంతో చదివినాము ఎవరికి అర్థం కాదు, మన టాలెంట్ అర్థం కాదు. ఆ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి మనం ఎన్ని చేసినా స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి చూడండి మా లక్ష్మీరెడ్డి సార్ బాధ చూడండి. నా చిన్నారులు ఇంకా 5th క్లాస్ 4th క్లాస్ 6th క్లాస్ వాళ్ళు బాధపడుతున్నారేమో, మా గిఫ్ట్లు లేవని చెప్పి. ఉన్నాయి మా చిన్నారులకు చెప్పండి సార్ అని చెప్తున్నారు. చూడండి మీ మీద ఎట్లా ఉంది చూడండి లక్ష్మీరెడ్డి సార్కు. అందరికి మీకు కూడా అందరికి గిఫ్ట్లు ఉన్నవి. అందరికి సార్ వాళ్ళు ఇస్తారు, టీచర్స్ మేడం వాళ్ళు ఇస్తారు, సార్ వాళ్ళు ఇస్తారు. ప్రార్థనలు చేశారంట తల్లి. ఏమా లక్ష్మీరెడ్డి సార్ మొదలే ఆడన్నా పాపం నా చిన్నారులు బాధపడుతున్నారని చెప్పి ఇక్కడ మన స్కూల్ ముందరనే ఒక ఖాళీ ప్లేస్ ఉంది. అక్కడ కూడా ఒక భవనం మన విద్యార్థుల కోసమే ఒక భవనం చేయాలని చెప్పి కూడా అది ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన మా ఖాళీ ప్లేస్ ని. ఆ ప్లేస్ కూడా సరే రేపు నాడు ఎవరున్నా కూడా దానికి సపోర్ట్ చేయాలా ఆ భవనం. ఎందుకంటే ఇక్కడ మన ఎవరైతే మన స్టూడెంట్స్ ఉంటారో అమ్మాయిలకు చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ ఒకటి ఉంటే బాగుంటుంది, వాళ్ళకు మంచి చెడ్డకి అంతా భవనం బాగా పనిచేస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఆ ప్లేసు వీళ్ళకే ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అటువంటి ప్లేస్ దొరకదు, ఎక్కడో దూరం ఉంటాయి. మనం అమ్మాయిలే చేయలేం కదా వాళ్ళకు అక్కడ దూరం. అంటే మన స్కూల్ అటాచ్మెంట్ ఇక్కడే ఉంటుంది, మన టీచర్స్ మన సార్ వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో మనమంతా కూడా ఇక్కడనే ఉంటాం. మనకి దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. ఇంతకుముందు ఒక 1 year కింద ఏమన్నా చేపించేది ఉండేది, అది చెప్తున్నాం మేము కూడా. కొంచెం అది అన్వైన కారణాల వల్ల కొంచెం వెనికిపోయింది. ఆ ప్లేస్ కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి మరొక్కసారి ఆ ప్లేస్ ఇక్కడ ఎవరైతే మన స్కూల్లో అమ్మాయిలు ఉండరో వాళ్ళకి అది ఏ విషయానికైనా వాళ్ళకి అవసరం పడాలి. అన్నిటికీ వాళ్ళకు ఆడపిల్లల కోసం అది ఉండాలని చెప్పి కూడా నేను ఇక్కడ ఒకసారి మళ్ళీ ఈ వేదిక పైన అందరూ కూడా నేను తెలియజేస్తున్నా ఈ విషయం. ఇది రేపు ఎవరు కూడా ఆ ప్లేస్ పట్ల ఎవరు కూడా తప్పు చేయకూడదు అని చెప్పి. ఎందుకంటే అది ఏదో అనుకో దీనికో ఎవరో ఒకరు ఇచ్చి చేసినట్టే కరెక్ట్ కాదు. అది మన ఇక్కడ ఉన్న చిన్నారి తల్లులు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలకి అవసరం పడ ఆ స్కూల్కి అది అటాచ్మెంట్ కావాలి. అది సరే దాంట్లో ఏం పెడతాం అనేది ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు వాళ్ళు సలహాలు ఇస్తే వాళ్ళ సలహాల మేరకు మనం ఏమైనా కొట్టి దాంట్లో ఏమైనా మన అమ్మాయిలకు పనికొచ్చే విధంగా తీర్చిదిద్దుదామని చెప్పి అందరి ఈ భారం కూడా మన వార్డులో ఎంతమంది అయితే ఉన్నారో పెద్దలు అందరి మీద కూడా ఈ భారం ఉంది. దయచేసి ఇది మాత్రము నోటీసులో పెట్టుకోవాలని వాళ్ళకి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఇది మహేందర్ సార్ మరొకసారి మీకు ధన్యవాదాలు సార్.